వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ పేరు వింటేనే చాలామందికి ఎనలేని గౌరవం. చేతులెత్తి నమస్కరిస్తారు. రాజకీయ మేధావి. తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేశారు. ఒక దశలో ఏపీలో కాంగ్రెస్ను బతికించింది రాజశేఖర్ రెడ్డే. ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించారు. పోలవరం లాంటి ప్రాజెక్టును ఎవరు పూర్తి చేసినా ఆ ఘనత మాత్రం రాజశేఖర్ రెడ్డిదే. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనది తెరిచిన పుస్తకం. ఎలాంటి వివాదాలు లేకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. విధిరాత అనుకున్నా మరొకటి అనుకున్నా ఆయన అనుకోని ప్రమాదంలో ప్రజలకు దూరమయ్యారు. రాష్ట్రం తల్లడిల్లిపోయింది. అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ఇంటి పెద్దను కోల్పోయామని బోరున విలపించారు. అలాంటి ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి? చిన్నాభిన్నమే. ప్రస్తుతం అదే జరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది అంటూ ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్క విజయమ్మ చేతిలోనే ఉంది అంటూ పలువురు సూచించారు. దీంతో వైఎస్ విజయమ్మ ఒక బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాధేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం. నేడు ఆయన లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడికెక్కడికో పోతున్నాయి. వాటిని ఆపాలి. నా పిల్లలిద్దరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా. ఈ కుటుంబాన్ని ప్రేమించినవారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లల్ని ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి, అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచిపోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా 2 చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు, దూషణలు చెయ్యవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. మీరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇతరులు అందరూ వాళ్లు మాట్లాడుతున్నది వాళ్లు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మరచి ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది నిజం కాదు. పిల్లలిద్దరూ పెరుగుతున్న రోజుల్నుంచి కొన్ని ఆస్తులు పాప పేరుమీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరుమీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్ష్య సంతకం చేశారు. ఆయన మీడియాలో అవాస్తవాలు మాట్లాడ్డం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెప్తున్నా. వీరిద్దరూ నా పిల్లలు. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కాని అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యతగల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్ చివరి రోజుల్లో జగన్ ఆయనకిచ్చిన మాట, నాన్నా, నీ తరువాత ఈ లోకంలో పాప మేలు కోరేవారిలో నేను మొదటివాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఎప్పుడో రాశా. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరూ చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్నీ కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు. 2019లో సీఎం అయిన 2 నెలలకు
డివైడ్ అవ్వాలని జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నాకు అల్లుళ్ళు వస్తారు. నీకు అల్లుడు, కోడలు వస్తారు. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవటం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడ్డం నా విధి, నా ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్లు ఇద్దరూ అన్నాచెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. మరొక్కసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటున్నా అన్నారు విజయమ్మ. దీంతో ఆస్తుల వివాదానికి తెరపడుతుందని ఆశిద్దాం.